ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ హాల్లోనే ఉన్నారా? మేం బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. ఎంత చెప్పినా వినకుండా మీరు క్యాబ్కి వెళ్తానన్నాక ఎందుకో డౌట్ వచ్చింది. ఈలోపే కేకలు వినిపించాయి. 5 నిమిషాల్లో ఇలా జరిగిపోయిందనుకో వదినా. ఏదో మాయ జరిగింది. మా అమ్మ విశాలాక్షి లేకుండా మాయ జరగదమ్మా. భ్రాంతికి లోనవ్వకూడదు. అయితే గండానికి ఎవరో సహాయం చేశారు. గండానికి కాదు, కాలానికి సహాయం చేశారు. ఎవరై ఉంటారు డమ్మక్క? మనుషులెవరు కాదు నైని. మనుషులు కాదా? అయితే ఇది దేవుళ్ళ పని అయి ఉంటుందా? మీ అమ్మని స్వర్గానికైనా తీసుకుపోయారు కాదు. వదినా, దానికి ఇంకా టైం ఉంది. అరే, మమ్మీ 3 ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలి గాని ఇలా మాట్లాడతావేంట్రా? అన్నయ్య, అమ్మకేమీ కాలేదు, ఏమీ కాదు కూడా. క్షేమంగా ఉన్న తర్వాత అలా జరిగేదేమో, ఇలా అయ్యేదేమో అని ఊహించుకొని టెన్షన్ పెంచుకోకండి. అక్క, కారులో గనక గాలివి పాప లేకపోయిందంటే నువ్వు ఆ కారు ఆపాలని అనుకునేదానివి కాదు కదా. అలా ఎందుకు అనుకుంటావు చెల్లి? నువ్వు గాయత్రిని కాపాడావు తప్పితే తిలోత్తమతే కోసం విశాల్ బాబు గారిని పురమాయించుండవు. పెట్టవే, ఏదో ఒకటి బాగేసి ఫిట్టింగ్లు పెట్టేసాయి. మీ అక్క చెల్లెళ్ల గొడవలు ముదిరి అందరం కొట్టుకుని చద్దాం. కానివ్వు. నాకు అనిపించింది చెప్పడం తప్ప పిన్ని. సుమ్మమ్మా, జరిగింది మంచి చెప్పుకోవాలి కానీ చెడు జరిగేదేమని మనసుకు వచ్చేలాగా మాట్లాడకూడదమ్మా. అక్కాయ్, మీరెళ్ళండి. మరి బ్యాంకు పని? ఏ పని పెట్టుకోకండి. బతికి బట్ట కట్టాక అర్జెంటుగా నోట్ల కట్టల్ని చూడాలనే కోరికని మానుకోండి. మనం చూడాల్సింది డబ్బుల్ని కాదురా. మరి చెప్తాను, ఇంకో పద. మమ్మీ జాగ్రత్త, జాగ్రత్త. గండం గడిచిపోయిందని అనుకోకండి. ఎలా మొదలు పెట్టాలా అని చూస్తున్నారు. ఎవరు? శత్రువులు ఒకరికొకరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.